క్షమించండి అమ్మా. 46వ అధ్యాయము 4వ వచనం. నేను ఐగుప్తునకు నేను అనగా దేవుడు మాట్లాడుతున్నమాట. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి అందరూ మరొకసారి. దేవునికి స్తోత్రం. ఈ మాట చదువుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, నిరీక్షించడం అంటే ఏంటో అని తెలియాలండి. నాటి ఇశ్రాయేలులకు ఎంత నిరీక్షణ ఉందో, ఒక క్రైస్తవుడిగా మనకున్న నిరీక్షణ ఏమిటి అనేది ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కొద్ది నిమిషాలే. ఇది కూడా గతంలో ఆలోచించిందే, ఆయన మరొక్కసారి రిహార్సల్ చేస్తున్నాను. ఏంటో ప్రియ దేవుని పిల్లరాలంటే, ఇక్కడ కరువు కాలం వచ్చేసిందండి. కరువు కాలం వచ్చేసింది. ఎంతటి కరువు అంటే ప్రియ దేవుని పిల్లరా, మనుషులను చంపేసే కరువు, ఊర్లే చచ్చిపోయే కరువు అండి. కరోనా లాంటిది అనమాట ఇది ఒకటి. ఎంతటి కరువు అంటే ఆకలి చావులు ప్రియ దేవుని పిల్లల. భూగర్భంలో నీళ్లు లేవు, చెట్టులు సజీవంగా లేవు, నీటి చెమ్మన దొరకట్లేదు, ఆహారం అనేది ఉత్పత్తి కావట్లేదు. ఎంతటి కరువు అంటే ప్రాణాలు పోయే కరువు, చచ్చిపోతారు అందరూ. అది దేవుడే ముందే యేసుకి హెచ్చరించాడు. దాని కొరకు కొంత ప్రణాళిక సిద్ధం చేశాడు ఆయన. అలాంటి కరువులో ఇప్పుడు యాకోబు గారు ఫరో దేశానికి అనగా ఐగుప్తు దేశానికి వెళ్ళే పరిస్థితి వచ్చిందండి. యాకోబు గారు దేవుని ఎదుట మోకరిల్లి, తండ్రి ప్రాణాలని కాపాడుకోవాలని నా వాగ్దాన భూమిని విడిచిపెట్టడం న్యాయమా అని ప్రార్థించాడు. ఈ ప్రాణాలను కాపాడుకోవాలి, ఈ ప్రాణం మీద ప్రీతితో, కొడుకు మీద మక్కువతో ఈ వాగ్దాన భూమిని విడిచిపెట్టడం న్యాయం కాదు కదా అని ప్రార్థన చేశారండి. పెద్దవాళ్ళు ఎప్పుడు పెద్దగానే ఆలోచిస్తారు కదా. అయ్యో, చనిపోయిన నా కొడుకు బ్రతికున్నాడు అని తెలియగానే ఏదో ప్రాణం కొడుకు మీద ఉన్న తీపితోని, మీరు మా పితరులకు వాగ్దానం చేసిన ఈ భూభాగాన్ని నేను విడిచి వెళ్ళలేను ప్రభువా అని ప్రార్థన చేశారండి ఆయన. ఆ ప్రార్థన చాలా బాగా నచ్చిందండి యాకోబు గారికి. ఎందుకంటే యాకోబు కన్న ముందు ఏం కనిపిస్తుంది తెలుసా? చావు. కొన్ని రోజులు చచ్చిపోతారు. లేవండి ఆహార పదార్థాలు తినడానికి, లేవు. అలాగని కొడుకు, ప్రాణంగా ప్రేమించిన కొడుకు, ప్రాణంగా ప్రేమించిన కొడుకు ప్రాణం కంటే ఎక్కువ యోసేపు, ఆయన బ్రతికే ఉన్నాడు అని తెలియగానే ఒక్కసారి చూడాలని కోరిక కలుగుతుంది. కానీ ఇది వాగ్దాన భూమి, ఈ వాగ్దాన భూమిని విడిచి వెళ్ళకూడదు. అలాగని ఇక్కడే ఉంటే చచ్చిపోతాం. ఏం చేయాలి ప్రభువా అని ఆ ప్రభుకు మొర పెడితే, మిస్టర్ యాకోబు నువ్వేం కంగారు పడకు, వెళ్ళు అన్నాడు. నీ కొడుకును చూడ్డానికి కాదు, అసలు మిమ్మల్ని ఈ పరిస్థితులు కాపాడుకోవడానికే నేనే అక్కడికి యోసేపుని పంపించాను, ఇదంతా నాకు తెలుసు అన్నాడు. ఇదంతా అర్థం చేసుకున్న యాకోబు గారు ఐగుప్తుకు ప్రయాణం అయిపోయాడండి. వెళ్ళడానికి ముందు ఒక్క మాట చెప్పి పంపాడండి దేవుడు. నిశ్చయముగా 4వ వచనం చూడండి. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాక నిశ్చయముగా చెప్తున్నాను, మరలా తీసుకొని వస్తాను, డోంట్ ఫియర్ అన్నాడు. నేను నిన్నే తీసుకొని వెళ్తాను, నీతో వస్తాను నేను, నువ్వు కంగారు పడకు. ఎలాగైతే తీసుకొని వెళ్తున్నానో మరి అలాగే నిన్ను తీసుకొని ఇక్కడికి వస్తానన్నాడు. ఎప్పుడు అని చెప్పలేదండి. కరువు తీరిన తర్వాతనా లేకపోతే ఏమో తెలియదు, కానీ నేను నిన్ను తీసుకొని వచ్చేంత వరకు అక్కడే ఉండన్నాడు. ఎప్పుడు ప్రభువా? క్రాస్ క్వశ్చన్స్ వాళ్ళు అయ్యరు. మనలాగా అతిగా మాట్లాడరు వాళ్ళు. నిజమండి, మనలాగా అతిగా మాట్లాడరు. ఒక్క సందర్భంలో అబ్రహం గారు మాట్లాడారు. ఓ ప్రభువా, నువ్వు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను కొంచెం మాట్లాడుతా అన్నాడండి ఆయన. చూసారా? అంటే ఎక్కువ మాట్లాడరండి, ఆయన చెప్పింది వీళ్ళు వింటారు అంతే. అలాంటి తత్వం ఆ ఫ్యామిలీది. అందుకే వాళ్ళు మూల పురుషులుగా మిగిలిపోయారు. చనిపోయి ఏళ్ళు ఏతున్నా ఇంకా వారు మన మధ్య సజీవంగానే బ్రతికున్నారు. ఎప్పుడు అని చెప్పలేదండి, నిశ్చయంగా నేను తీసుకొని వస్తాను, వెళ్ళమని చెప్తున్నాను కదా నేనే, అలాగే మరలా నేను తీసుకొని వస్తాను, ఎప్పుడు అని చెప్పలేదండి. టైం వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడు. చాలా రోజులు అవుతుందండి. ఇక చావు వచ్చేసింది. ఎవరికి? యాకోబు గారికి చావు వచ్చింది. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా రాలేదండి ఆయన మనం తీసుకుపోవడానికి అనే ఆలోచనలు యాకోబు గారి మనసులో పడ్డాయి. ఇంకా రాలేదండి ఆయన మనం తీసుకుపోవడానికి. ప్రభువా తిరిగి తీసుకొని వెళ్తున్నారు కదా, ఎప్పుడు అని ప్రార్థన చేస్తూనే ఉన్నారండి. ఓ ప్రభువా, మీరే తిరిగి తీసుకెళ్తారని మాకు ప్రామిస్ చేశారు కదా, నిశ్చయంగా దర్శిస్తారని ప్రామిస్ చేశారు కదా, ఎప్పుడు అని మొరపెడుతూనే ఉన్నారండి. ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎందుకో ఆన్సర్ రాలేదండి, జవాబు రాలేదు దేవుని దగ్గర నుంచి. అప్పుడు ఒక మాట చెప్పాడు యోసేపు, నేను వెళ్ళిపోతున్నాను, ఇక బాధ్యత నీదే. చూశారా ప్రియ దేవుని పిల్లలు, నేను వెళ్ళిపోతున్నాను,
ఇక ఈ ప్రజలను రక్షించే రక్షకుడుకు నువ్వే, నీదే బాధ్యత అని ఆ బాధ్యతను చనిపోయే ముందు తన కుమారుని ఆశీర్వదిస్తూ యోసేపుకి ఇచ్చిపోయాడు. ఈ బాధ్యత నీదే. నా వంశానికి జ్యేష్ఠుడు రూబేన్ కాదు, ఎందుకంటే రూబేన్ మంచోడు కాదు. నా వంశానికి ఇజ్రాయెల్ 12 గోత్రాలు ఉన్నాయి కదా, అందులో పెద్దవాడు నువ్వే యోసేఫ్. అందుకని 2 భాగాలు ఇచ్చాడు. మనస్సే, ఎఫ్రాయిం 2 భాగాలండి వాళ్ళకు. పెద్దవాడు ఆయన్నే అన్నమాట. లీగల్ ప్రకారమైన, దైవిక ప్రకారమైన పెద్దవాడు ఎవరు అంటే రూబేన్ కాదు, దేశత్వ ప్రకారం యోసేపు గారే. ఈ బాధ్యత నీదే జోసెఫ్ అని చెప్పాడు. చనిపోయాడు. కానీ అదొక రిక్వెస్ట్, నా ఎముకలు ఇక్కడ ఉండకూడదు, ఎక్కడ తీసుకెళ్ళు, నా పితరుల సమాధుల దగ్గరికి తీసుకెళ్ళన్నారు. ఇవ్వండి. ఇలాంటి ఇంత భయభక్తులు కలిగిన వీళ్ళు, నేను బ్రతుకున్నప్పుడే ఈ ప్రజలను ఇక్కడ నుంచి దాటించు యోసేపు అని రిక్వెస్ట్ చేయలేదండి. మీరు అర్థం చేసుకుంటున్నారా? నేను బ్రతుకున్నప్పుడే యోసేపు, వీళ్ళు తర్వాత ఏమైపోతారో నాకు ఆందోళనగా ఉంది. నేను బ్రతుకున్నప్పుడే దయచేసి నీ బలాన్నో నీ అధికారాన్ని ఉపయోగించి ఇప్పుడు కరువు లేదు కదా అని అనలేదండి. అలా గనక యాకోబు అని ఉంటే, యాకోబు అంత స్వార్థపరుడు, ఇశ్రాయేలు అంత స్వార్థపరుడు వేరొక వారు ఉండేవారు కాదు. దేవుని కూడా మాట తప్పిన వాడుగా చేసేవారు చరిత్రలో వీళ్ళు. ఎందుకంటే ఆ ఫరో ఆ దేశం మీకు ఏం అన్యాయం చేసింది చెప్పు? పొట్ట చేతులు పట్టుకొని బ్రతుకుదేరు కోసం మిమ్మల్ని ఉన్నత అధికారులను చేసింది ఆ ఫరో దేశం. అది వాళ్ళకి తెలుసండి బాగా. అయ్యో, చనిపోయే స్థితిలో మమ్మల్ని దేవుడు ఇక్కడికి ప్రేమించి తీసుకుని వచ్చి ఈ దేశ రాజు ద్వారా, ఈ దేశ ప్రజల ద్వారా మాకు గౌరవం ఇప్పించాడు. మాకు ప్రత్యేకమైన ఒక పట్టణం ఇప్పించాడు, గోషాను అన్న పట్టణం. మా జనసంఖ్య అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతం కారణమైంది. కరువు ప్రాంతంలో, దుర్భరమైన స్థితిలో ఈ దేశము, ఈ ప్రజలు మమ్మల్ని ఆదుకున్నారు. కాబట్టి ఇలాంటి ఈ దేశానికి మనం బద్దులుగా బ్రతకాలి, ఇలాంటి ఈ దేశానికి మనం విధేయులుగా బ్రతకాలి, ఇలాంటి ఈ దేశానికి మనం సహాయం చేసేవారుగా ఉండాలని దేశభక్తి అంటే ఏమిటో, కృతజ్ఞత అంటే ఏమిటో ఈ ప్రపంచానికి మొట్టమొదటిగా నేర్పించి ఇజ్రాయెల్సే. చూశారా? ఏవండి అలా. ఎందుకంటే ఈ దేశం కరువులో మనల్ని కాపాడిన దేశం అయ్యేది. చచ్చిపోయే కరువులో మనల్ని కాపాడింది. ఒక బానిసనైన నిన్ను ఈ దేశం రాజుగా గౌరవించింది. ఐగుప్తులు ఎలాంటి వారు అంటే హిబ్రీలు పశు కాపర్లు అండి. వాళ్ళు పశు కాపర్లు. అలాంటి పశు కాపర్లు అంటేనే ఐగుప్తులకు అసహ్యం. అలాంటి అసహించుకునే ప్రజలను వాళ్ళు గౌరవించారండి ఆ ప్రాంతంలో. ఇంత గొప్ప స్థితి ఇచ్చాడు దేవుడు. అలాంటి ఈ దేశానికి మనం అన్యాయం చేయకూడదు, ఈ దేశానికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదని ఆ తత్వాన్ని యాకోబు గారు నేర్పించారండి. నిజం. ఆ తర్వాత ఆ బాధ్యత యోసేపు తీసుకున్నాడు. ఆ యోసేపు ఏమంటున్నాడు చూడండి. ఇదే ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేయించి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవనని చెప్పాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తారు. అనలారా, సహోదరులారా, అప్పటి వరకు మీరు ఎదురు చూస్తూ బ్రతకాలే. నా తండ్రి నాకు అప్పగించాడు, ఆయన వస్తారు అని. నేను కూడా ఎదురు చూస్తూ బ్రతికాను. నిజంగా నా మరణానికి ముందు ఆయన వచ్చి ఉంటే మీతో పాటు నేను వచ్చి ఉండేవాడిని. ఏమో, ఒకవేళ నా మరణం తర్వాత ఆయన మిమ్మల్ని దర్శిస్తాడేమో. అప్పటి వరకు ఇదే నిరీక్షణ కలిగి బ్రతకండి. ఇక్కడ ఏదో కష్టం వచ్చింది కదా అని ఈ దేశం పైన వ్యతిరేకత పెంచుకోకండి. ఇక్కడ ఏదో ఉన్నతమైన స్థితిలో బ్రతుకుతున్నాం కదా అని ఈ దేశం పైన మక్కువ పెంచుకోకండి. అలాగని ఈ దేశం పైన వ్యతిరేకత మీరు చూపించకండి. ఈ దేశం కష్టమైన పరిస్థితుల్లో మనకు ఆదుకున్న దేశం. మీరు, మీ పిల్లలు ఇక్కడే పుట్టారు. కానీ దేవుడు దర్శిస్తాడు, నిశ్చయంగా ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఆయన ఆజ్ఞ కొరకు మనం ఎదురు చూస్తూ బ్రతకాల్సిందే అని హెచ్చరించి ఒక రిక్వెస్ట్ చేశాడు. మరి యోసేపు, నేను చచ్చిపోతాను, మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకలు తీసుకొని వెళ్ళండి. ఆయన రేపే వస్తాననిగా మాట్లాడారండి. రేపే వస్తాడు, ఒక 10 రోజులుగా వస్తాననిగా మాట్లాడారు. కానీ ఇజ్రాయేల్ దాన్ని జ్ఞాపకం మంది ఉంచుకున్నారండి. మనం వెళుతామంట, దేవుడు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారంట. అదేదో ఇప్పుడే పోవచ్చు కదా, కుదరదు. ఈ దేశం మన ఆకలి తీర్చింది. దేవుడు ఆయనే తీసుకొని వచ్చాడు, ఆయనే తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన వద్దు అని చెప్తున్నాడు. ఇంకా ఆయన ఆజ్ఞ రాలేదు అని అంటే ఖచ్చితంగా మనకేదో ప్రమాదం ఉందని అక్కడే తరాలు గతించిపోయాయండి బాబు. ఇక కష్టం అనేది కూడా వారి జీవితానికి వచ్చేసింది. ఇక ప్రార్థన, మొరపెట్టుకోవడం, ఇక మొరపెట్టడాలు, ఏడవడాలు ఇంకేం లేవండి. మూలుగు వచ్చేసింది వారి జీవితంలోకి. అప్పుడు మోషే అనే ఒక వ్యక్తిని పంపించాడు దేవుడు. మోషే అనే వ్యక్తిని పంపించాడు. పంపించిన తర్వాత అప్పుడు ప్రయాణం సాగిందండి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మోషేను అనుమానించారు కానీ దేవుని అనుమానించలేదండి వాళ్ళు. అర్థం చేసుకుంటున్నారు మీరు? మోషకు వ్యతిరేకంగా మాట్లాడారు, ఇది నిజం. మోష మీద సనుక్కున్నారన్నది నిజం. కానీ దేవుని పైన సనగలేదన్నది నిజం. ఎందుకు అంటే
ఒక మోషే అనే ఒక వ్యక్తి, అజ్ఞాతమైన వ్యక్తి ఏదో మిద్యాని దేశం నుంచి వచ్చి చేతికర్ర పట్టుకొని 4 అద్భుతాలు చేసేసరికి ఎవరైనా సరే దేశాన్ని విడిచి వెళ్ళిపోతారా? ఆలోచన చేయండి. ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా? ఇంచుమించు 6 లక్షలు ప్లస్ స్త్రీలు ప్లస్ పిల్లలు. ఎంతమంది అండి? లక్షల జనం. ఒక్కడు 4-10 అద్భుతాలు చేస్తే ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోతారా? లేదండి బాబు, లేదు. వాళ్ళంతా ఎదురు చూస్తున్నదే మెస్సయ్య కొరకు, అనగా రక్షకుని కొరకు. వాళ్ళంతా ఎదురు చూస్తున్నదే వారి విమోచన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. అప్పుడు మోషే అసలు దేవుడు పంపించిన వ్యక్తి ఈయన కాదా అని కొన్ని అనుమానాలు ఉన్నాయి వారిలో. కొన్ని దేవుడు పంపించిన వ్యక్తి ఈయన కాదా, ఈయన కాదా అని కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొంత క్లారిఫికేషన్ వచ్చింది, నిజమైన నమ్మారు. కాబట్టి వారి ప్రయాణం సాగింది. ఇక ఆ తర్వాత కొంతమంది ఉంటారు కదండి డిస్టర్బ్ చేసేవాళ్ళు, అట్లా డిస్టర్బ్ అయ్యారు. చెప్పాను కదా, మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. కానీ కొంతమంది ఉంటారు కదా అనుమానాలు సృష్టించేవారు, అపోహలు సృష్టించేవారు, అపవాదులు కలిగించేవారు. వారి వల్ల కొంత దెబ్బైపోయారండి జనం వాళ్ళు. అర్థం చేసుకుంటాను ప్రియ దేవుని పిల్లలారా. అంటే దేవుడు యాకోబుకు చెప్పిన ఒక్క మాట, నేను నిశ్చయముగా నిన్ను దర్శిస్తాను, తిరిగి తీసుకొని వస్తాను. ఈ మాట నెరవేరుట కొరకు ఇంచుమించు 400 నుంచి 500 సంవత్సరాల కాలం పట్టింది. అప్పటి వరకు ఆనందాన్ని భరించారు, బాధను భరించారు, అవమానాలు భరించారు. కానీ ఆ నిరీక్షణ మాత్రం కోల్పోలేదండి ఇజ్రాయెల్స్. అర్థమవుతుందా లేదా? ఏంటి అంతకంటే గొప్ప నిరీక్షణ మనకు ఉందండి ఈరోజు. ఓ క్రైస్తవులారా, మనందరికీ ఉంది తెలుసా సంఘ సభ్యులారా? ఏంటి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. యేసుప్రభు చెప్పిన మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలకు ఏంటది తగిన ఫలిత ఫలం ఇయుటకు జీతం నా దగ్గర ఉన్నది. నేను వస్తున్నాను అని ప్రభు చెప్పి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారు. ఆయన వస్తారు అనే నిరీక్షణ మనకుందా? ఆయన రాబోతున్నాడు అనే నిరీక్షణ మనకుందా? కొన్ని వార్తలు వింటుంటే, కొన్ని పరిస్థితులు చూస్తుంటే అది ఎందుకు ఆయన వస్తున్నారేమో అనే భయం మనలో ఉందా అండి? కొన్ని అప్పుడప్పుడు వార్తలు వస్తాయి, యుగాంతం అనే మాట వినబడుతుంది. యుగాంతం కాదు అని అంటున్నావు తప్ప బైబిల్ చెప్పింది యుగాంతం జరుగుతుందని. నిజమే కదా, బైబిల్ అయితే చెప్పింది. అది ఈ రోజా, 2021, 2022, 2025, 30 పక్కన పెట్టు, జరుగుతుందనే అందరు అంటున్నారు కదా. మా ప్రభు కూడా అదే చెప్పాడు కదా, ఇదిగో నేను వచ్చుచున్నాను, ఇదిగో నేను వచ్చుచున్నాను. ఏదో సముద్రంలో ఒక పెద్ద జీవి నిద్ర లేచిందంట, అది ఉందా లేదా కాస్త పక్కన పెట్టు. అలాంటిది ఏదో విప్లవం ప్రమాదం రాబోతుందంట. ఈ పదాలు మన చెవులో పడుతుండగానే నువ్వు నమ్ముతున్న నిరీక్షణని గుర్తొస్తుందా? ఆయన వస్తానని చెప్పారు కదా. ఏవండి ఆలోచించండి. అది అబద్ధమండి అని కొట్టేద్దాం, సరే పక్కన పెట్టు. ఆయన వస్తారన్నది నిజమే కదా, ఈ యుగాంతం అనేది నిజమే కదా. మరి ఈ మాటలు మనం ఎంతవరకు నిరీక్షిస్తున్నాం? నిజంగా మనకు నిరీక్షణ ఉందంటారా? నిరీక్షణ కోల్పోయి ఈ జీవితకాలం మట్టికే, ఏమండి ఈ జీవితకాలం మట్టికే బ్రతుకుతున్నామా చెప్పండి? ఇజ్రాయెల్స్ అలా కాదండి. తండ్రి వారు యాకోబు, ఆ తండ్రి చెప్పిన మాటకు ఎంత విధేయత కలిగి బ్రతికారండి, ఎంత విధేయత కలిగి బ్రతికారు, దాన్ని జ్ఞాపకం పెట్టుకొని మరి బ్రతికారు. అంతకంటే గొప్పవాడు కదండి యేసుక్రీస్తు ప్రభువారు. అంతకంటే గొప్పది కదా బైబిల్, అంతకంటే గొప్పది కదా పరలోకం. వారు సమాధులున్న భూమి కొరకు ఇంక అంతుంటే శాశ్వతంగా బ్రతికే పరలోకం మనది. సమాధులున్న ప్రదేశాలు అవి, ఎముకలున్న ప్రదేశాలకే అంత విలువిస్తే శాశ్వతంగా బ్రతికే లోకం అండి పరలోకం. మరి నా నిరీక్షణ ఏమవుతుందో నేను పరీక్షించుకుంటాను, నీ నిరీక్షణ ఏమవుతుందో నువ్వు పరీక్షించుకో. ఈ నిరీక్షణ కలిగి నువ్వు బ్రతికితే ఫరో శ్రమ పెద్దదేం కాదండి. వాళ్ళకు నిరీక్షణ కలిగి బ్రతికారు కాబట్టి ఫరో శ్రమలు, అవమానాలు, నిందలు, ఆకలి చావులు పెద్దగా అనిపించలేదు వాళ్ళకు. ఎందుకంటే రక్షకుడు వస్తాడు, దేవుడు మమ్మల్ని దర్శించే సమయం ఆసనం అయిపోయింది, మేము వెళ్ళిపోతాం. అలాగే క్రీస్తు ద్వారా విశ్వాసంలోకి వచ్చిన మనకు ఆయన వస్తాడు అనే నిరీక్షణ కనుక నీకుంటే ఈ లోకంలో వచ్చే కష్టాలు పెద్దగా అనిపించదండి. ఈ లోకంలో నీకు సంభవించే సుఖాలు, గౌరవాలు అవన్నీ వెనుకలేవని అనిపిస్తుంది. ఎందుకు? ఆ నిరీక్షణ మనం కోల్పోయి బ్రతుకుతున్నాం కాబట్టే ప్రతి చిన్న దాంట్లో నేను అనే అహం రాజ్యం వెళుతుంది. ఆయన వస్తారు, ఆయన మన పైన అధికారి, ఆయన మన పైన ప్రభువు అని ఈ పదాలు మనం మర్చిపోయే బ్రతుకుతున్నాం కాబట్టే నేను సంఘం పైన ప్రభువును అనే అహం, ఈగో నాకు కళ్ళకెక్కింది. నేను అనే ఆ మొండితనం నా మనసులో రాజ్యం వెళుతుంది. ఆయన వస్తారు. మరలా చెప్తున్నాను దేవుని పిల్లలారా, ఆయన వస్తారు. ఇదే నిరీక్షణ, ఇదే మన విశ్వాసం, ఇదే మన భక్తి. దీనికోసమే మన ప్రకటన.
మనము మన పిల్లలు ఆయన రాకడ కొరకు ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి బ్రతకాలి. ఇదేనండి. ఏవండి, ఇజ్రాయెల్లో నిరీక్షణను హేళన చేసే సమయం ఆసన్నమైంది. మీ నిరీక్షణ ఎంత అని వాళ్ళకున్న నిరీక్షణను హేళన నువ్వు చేయాలంటే, ఆ ఇజ్రాయేలు మోషను విసికించారు, వాళ్ళు మంచి వాళ్ళు కాదని నువ్వు తప్పుడు ప్రసంగం చెయ్యాలి అని అంటే, అసలు నువ్వు యేసు వస్తాడనే మాట పైన నీకున్న నిరీక్షణ ఎంత? యేసు వస్తాడు, రాబోతున్నాడు అనే మాటలపైన నీకున్న నమ్మకం ఎంత చెప్పు. మాటికి ఇజ్రాయేలు చెడ్డోళ్ళు, తప్పుడు మనుషులను మాట్లాడతావు. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లారా, భారతదేశం అనేది దేవుడు మనకిచ్చిన భూమి. ఇక్కడ దేవుడు మనందరిని పుట్టించారు. మనకు పవిత్రమైన భూమి, పుణ్య ప్రదేశాలు ఇవేవి లేవండి. సంఘమే మనకు పవిత్రమైనది, సంఘమే మనకు దర్శనీయ ప్రదేశం. ఇంతకు మించి ఏది లేదండి. ఈ దేశంలో మనం పుట్టాం, ఈ దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి, ఈ దేశానికి చట్టాలను మనం గౌరవించాలి, ఈ దేశ నాయకులను మనం గౌరవించాలి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అన్నిటికీ మించి యేసు కొరకు మనం ఎదురు చూస్తూ బ్రతకాలి. ఇజ్రాయేల్ కూడా అంతే. ఆ దేశాన్ని ఎప్పుడు అగౌరవపరచలేదు. ఫరోను గౌరవించారు, ఫరో చట్టాలను గౌరవించారు, ఎంత అవమానమైన సహించారు. కానీ వారికి ఉన్న నిరీక్షణ ఒకటే, రక్షకుడు వస్తాడు, మేము వెళ్ళిపోతాం. ఈ వార్త ఫరోకు కూడా తెలుసు. యోసేపు చెప్పలేదంటారా? అయ్యా, ఈ ప్రజలు తాత్కాలికంగా ప్రాణాలను కాపాడుకోవడానికి వచ్చిన ప్రజలు, అయ్యా వీళ్ళు ఏదో ఒక రోజు దేవుని దర్శనం ద్వారా వెళ్ళిపోతారు, అప్పుడు మీరు అనుమతించాలని యోసేపు చెప్పలేదనుకుంటున్నారా? చెప్పే ఉంటారు. అది కాలగర్భంలో క్రమంగా ఆ చట్టాలు కొట్టివేసి వారిని శాశ్వతంగా బానిసలు చేసుకోవడానికి ఫరో ఎత్తుగడ వేశాడు. కాబట్టి దేవుడు రంగంలోకి దిగాడు తీవ్రంగా. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, అది ఇజ్రాయేలుకు ఉన్న నిరీక్షణ అయితే మరి మన నిరీక్షణ అంతకంటే పెద్దది కాదా? మన ప్రభువు మాట తప్పువాడు కాదు కదా, ఆయన వస్తారు. కాబట్టి ఇదే నిరీక్షణ కలిగి మనం అందరం మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ మన పిల్లల్ని ప్రభువులు నిలబెడుతూ చాలా జాగ్రత్తగా ముందుకు సాగిపోవాలని ఈ మాటలు మీకు చెబుతున్నాను.